ఇది వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ చికెన్ పీకిల్. ముందు వీడియో చూడకపోతే నా నేమ్ కింద ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి చూస్తాను. ఇది చికెన్ పచ్చడిలోకి కావాల్సిన మసాలా చేస్తాను. దానికోసం ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కులు మంచిగా రోస్ట్ చేసుకొని వాటిని అయితే పౌడర్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు వేయించుకున్న ఆయిల్ లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయింది అనుకుంటే ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన మసాలా వేసేసి టేస్ట్ కి తగినంత ఉప్పు వేసి కారానికి తగినంత కారం వేసేసుకోవాలి. ఇంకేముంది మిక్సింగ్ 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 మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టు మిక్సింగ్ చేసుకోవాలి. మంచిగా కలుపు పెట్టుకున్నాక మొత్తం చల్లగా అయింది అనుకుంటే చల్లగా అయ్యాకే నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఇక్కడ చికెన్ పచ్చడిని అప్పుడే కాకుండా 2-3 రోజులు నిలవ పెట్టుకొని తింటే ముక్కకి మొత్తం మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటది అనమాట. నేనైతే అప్పటిదాకా ఆగలేను. ఈ చలికాలంలో వేడి వేడిగా అన్నం పెట్టుకొని పక్కన చికెన్ పచ్చడి వేసుకొని 2 ఉల్లిపాయలు నంచుకొని తింటా ఉంటే అబ్బా స్వర్గమే అనుకోండి. ఒక ముద్ద నోట్లో పెట్టంగానే చచ్చిపెడిపోయిన నాలుగుకి ఏదో ఎనర్జీ వచ్చేసినట్టుంది. అట్లా వెళ్ళిపోకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.